ఉంటారు. అంటే నేనంటే సరే కొత్తోడు నేను చెప్పుకుంటున్నాను, ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. అలాంటి వాళ్ళకి అలా ఉన్నప్పుడు ఒకడు వస్తున్నాడు, వాడికి ఏదో చేద్దామని పక్కన పెట్టారు, వాడు చేస్తున్న దానికైనా కొంచెం అంత తీసి పడేస్తే చాలా చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఎంత ఫైట్ చేయాలి, ఇంకా సినిమా తీసేటప్పుడు ఫైట్ చేసాము, హ్యాండిల్ చేస్తూ ఫైట్ చేసాము, పోస్ట్ ప్రొడక్షన్ ఫైట్ చేసాము, ప్రమోషన్స్లో ఫైట్ చేసాము. అంటే ఎవరి కోసం చేసాము, మేము చేస్తున్నప్పుడు దానికి మన వల్ల అయితే మనం సాయం చేయాలి, లేదా సైలెంట్గా ఉన్నా బాగుంటుంది. అది తీసి పక్కన పడేసి అది ఉన్నప్పుడు దాని పక్కన ఉంటేనే బాగుంటుంది కదా, అంత తీసి పడాల్సిన అవసరం ఏమొచ్చిందని చాలా బాధ అనిపించింది మాకు. డిస్పైట్ ఆల్రెడీ స్టార్స్ లాగా పురుగుతున్న వాళ్ళు మాట్లాడుతున్నా కూడా. సో నేను అయినా కూడా భయపడేది లేదు, ఎందుకంటే టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు భయపడ్డు. నేను కొత్త వాళ్ళకి చెప్తున్నాను, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఈ మీడియాలో చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న వాళ్ళు, ఇలాంటివి 10x జరుగుతాయి. తగ్గకండి, ఎక్కడ తగ్గకండి. మీ కంటెంట్లో దమ్ము ఉండాలి, కంటెంట్లో మ్యాటర్ ఉండాలి, ఆడియన్స్ ఆనెస్ట్గా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చి అక్కడ ఇప్పుడు ఈ సినిమాకి డెఫినెట్గా రాజమౌళి లెవెల్లో ఉంటుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ సినిమా లెవెల్లో ఎంత బాగుంటుంది, వీడు ఎంత బాగా చూపించాడు, ఎంత బాగా పర్ఫామ్ చేశాడు, ఇవి డెఫినెట్గా చూస్తారు, ఇది ఎంకరేజ్ చేస్తారు. కొత్త వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో పక్కన ఎవరున్నారా లేరా ఏది ఆలోచించకండి, రండి ఇండస్ట్రీకి. తీసుకొచ్చే కాన్సెప్ట్లో దమ్ము ఉండాలి, అదొక్కటి గుర్తుపెట్టుకుంది. అది దమ్ము ఉన్నప్పుడు మాత్రం ఎంతకన్నా రిస్క్ చేయండి. మనం ఏ పెద్ద సినిమాతో వస్తున్నాము, దేంతో వస్తున్నాము, ఏంటి ఏది ఆలోచించకండి, రండి.